ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డిజిటల్ ఐసీస్ అనేటువంటి చాప్టర్ని డిస్కస్ చేసాం. క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డిజిటల్ ఐసీస్ ఈ చాప్టర్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తర్వాత చాప్టర్ ఏంటన్నట్లయితే ఐసీ 455 టైమర్. నెక్స్ట్ మనం మొదలుపెట్టే చాప్టర్ ఏంటంటే ఐసీ 455 టైమర్. ఇక్కడ ఐసీ 455 టైమర్ అనేటువంటిది ఏంటన్నట్లయితే ఓకే ఇట్ ఈజ్ ఎ టైమర్ సర్క్యూట్. అదే మీరు ఒక టైమర్ సర్క్యూట్గా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మనకి బయట చీప్ కాస్ట్లో దొరకడం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ ఇట్ ఈజ్ ఎ టైమర్ సర్క్యూట్ అండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ టైమ్ డిలేస్. ఇక్కడ టైం డిలే ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఐసీ 455 అనేటువంటి మనకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇది మోనోలిథిక్ కాన్ఫిగరేషన్లో తయారైనటువంటి 8 పిన్ ఉన్నటువంటి ఐసీ అనమాట. అటువంటి ఇది మోనోలిథిక్ 8 పిన్ ఐసీ. అలాగే దీని అవుట్పుట్ టైం పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్. అదే దీని అవుట్పుట్ మనం ఎక్స్టర్నల్గా కొన్ని రెసిస్టర్స్ని కెపాసిటర్స్ని యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఐసీ 555 అనేటువంటి ఇట్ ఈజ్ ఎ టైమర్ సర్క్యూట్. ఐసీ 555 అనేటువంటి టైమర్ సర్క్యూట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ప్రొడ్యూస్ టైం డిలే ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. టైం డిలే ఈజ్ నథింగ్ బట్ ఆసిలేషన్స్. అదేనా అవుట్పుట్ అనేటువంటి ఆసిలేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేనా అలాగే ఇంకేమనుకున్నా ఇట్ ఈజ్ ఏ మోనోలిథిక్ 8 పిన్ ఐసీ. అలాగే అవుట్పుట్ ఆసిలేషన్స్ టైం పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్. అదే అవుట్పుట్ ఆసిలేషన్స్ అనేటువంటి వస్తుంది కదా, అవుట్పుట్ ఆసిలేషన్స్ని ఎక్స్టర్నల్గా కొన్ని రెసిస్టర్స్ని కెపాసిటర్స్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్. ఇప్పుడు ఈ ఐసీ 555 యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. పిన్ డయాగ్రామ్. పిన్ డయాగ్రామ్ అండ్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఐసీ 555 యొక్క పిన్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఎయిట్ పిన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ చూడండి పిన్ 1 ఇక్కడ డాట్ పెట్టిన దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఇదే 1 ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ డాట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డాట్ ఉన్న దగ్గర ఉన్న పిన్ 1గా తీసుకుని ఆ తర్వాత ఒక యూ షేప్లో తీసుకోవాలి. పిన్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8గా మనం తీసుకోవాలి. అదే ఇందులో ఫస్ట్ వచ్చి గ్రౌండ్, పిన్ 1 వచ్చి గ్రౌండ్. అలాగే పిన్ 2 వచ్చి ట్రిగ్గర్. అలాగే పిన్ 3 వచ్చి అవుట్పుట్. పిన్ 4 వచ్చి రీసెట్. పిన్ 5 కంట్రోల్ వోల్టేజ్. పిన్ 6 వచ్చి థ్రెష్ హోల్డ్. పిన్ 7 వచ్చి డిశ్చార్జ్. పిన్ 8 వచ్చి ప్లస్ VCC. అదేవిధంగా ఇక్కడ చూడండి ఐసీ 555 యొక్క 8 పిన్స్ అనమాట. ఇందులో ఏ పిన్కి ఏం కలుపుతున్నాం? పిన్ 1 గ్రౌండ్ చేస్తున్నాం, పిన్ 2ని ట్రిగ్గర్ చేసాం, పిన్ 3 అవుట్పుట్, పిన్ 4కి రీసెట్, పిన్ 5 కంట్రోల్ వోల్టేజ్గా, పిన్ 6ని ప్లస్ హోల్డ్గా, పిన్ 7ని డిశ్చార్జ్గా, పిన్ 8ని ప్లస్ VCCగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ పిన్ ఎందుకు యూజ్ అవుతున్నట్టు మనకు క్లియర్గా తెలియాలంటే బ్లాక్ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టి ముందు బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం.
బ్లాక్ డయాగ్రామ్ ఇస్ IC555 ఎన్ని బ్లాక్లు ఉన్నాయి ఏంటి అనేటువంటి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555. ఇందులో ముందుగా పొటెన్షియల్ డివైడర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఫైవ్ కిలో ఓం ఉన్నటువంటి 3 రెసిస్టర్స్ తీసుకోండి. దీన్ని గ్రౌండ్ కనెక్ట్ చేయండి. ఇదంటే 5 కిలో ఓం రెసిస్టర్స్ అన్నమాట. ఇది ప్లస్ VCC. ఇది వోల్టేజ్ డివైడర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 ఈక్వల్ రెసిస్టర్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక వోల్టేజ్ డివైడర్గా మనకు వర్క్ చేస్తుంది. పాయింట్ టు పాయింట్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ VCC ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు వోల్టేజ్ తీసుకున్నట్లయితే కనుక 2/3 VCC ఉండడం జరుగుతుంది. అదేనమ్మా, ఇది వోల్టేజ్ డివైడర్ కాబట్టి వోల్టేజ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందమ్మా 2/3 VCC. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి ఇవ్వండి. దీని పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తారంటే థ్రెష్ హోల్డ్ చేయండి. ఇంకా 2/3 VCC. ఈ పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తారు థ్రెష్ హోల్డ్. చూడండి డిశ్చార్జ్ థ్రెష్ హోల్డ్. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ వేద్దాం. ఫస్ట్ వోల్టేజ్ డివైడర్ ప్లస్ VCCని తీసుకుని ఈ రెసిస్టర్స్కి ఇవ్వాలి. దీన్ని గ్రౌండ్ చేద్దాం. ఓకే, ఇక ప్లస్ VCC మనం ఏం చేస్తున్నాం 8 పిన్కి ఇస్తున్నాం, అందువల్ల 8 వేసుకుందాం. ఇక్కడ దీన్ని గ్రౌండ్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ పిన్ అనమాట గ్రౌండ్. ఇక్కడ గ్రౌండ్ ఏ పిన్ చేసాం ఫస్ట్ పిన్ కదా, అలాగే 8 పిన్ వచ్చి ప్లస్ VCC. ఇప్పుడు నెక్స్ట్ ఇలా 3 రెసిస్టర్స్ కూడా 3 ఈక్వల్ రెసిస్టర్స్, 3 కూడా 5 కిలో ఓం అనుకోండి. 3 కూడా ఈక్వల్ రెసిస్టర్స్ 5 కిలో ఓం అనుకోండి. ఇప్పుడు ఇది వోల్టేజ్ డివైడర్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ చూడండి, ఈ రెసిస్టర్ పైన ఎక్కడ చూసినా ప్లస్ VCC ఉంటుంది. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్కి మధ్యలో వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 2/3 VCC. ఈ 2 రెసిస్టర్స్కి మధ్యలో వోల్టేజ్ 1/3 VCC. అర్థమైందా? ఈ విధంగా వోల్టేజ్ని ఈ రెసిస్టర్స్ డివైడ్ చేస్తాయి కాబట్టి ఈ బ్లాక్ మనకి వోల్టేజ్ డివైడర్ బ్లాక్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2/3 VCC ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఒక కంపరేటర్, అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేటువంటి కంపరేటర్గా వర్క్ చేస్తున్నాం. అప్లికేషన్ నేర్చుకున్నాం కదా. కంపరేటర్ 1 యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వండి. అర్థమైంది? ఇక్కడ చూడండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ 2 టెర్మినల్స్ ఉంటే ప్లస్ మైనస్. ఈ పాజిటివ్ టెర్మినల్ ఏమంటాం నాన్ ఇన్వర్టింగ్, నెగిటివ్ టెర్మినల్ ఇన్వర్టింగ్ టెర్మినల్గా మనం అంటామని చెప్పి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీన్ని కంపరేటర్ 1 అంటాం. అర్థమైంది? ఇక్కడ చూడండి ఆపరేషన్ యాంప్లిఫైయర్కి పాజిటివ్ టెర్మినల్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం, నెగిటివ్ వచ్చి ఇన్వర్టింగ్ టెర్మినల్. అలాంటి ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం 2/3 VCC అనేటువంటి వోల్టేజ్ ఇచ్చాం. పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తారు థ్రెష్ హోల్డ్ చేయండి. తెలుసుకో థ్రెష్ హోల్డ్ అంటే ఇది.
అలాగే 230 VCCని ఏం చేస్తున్నామంటే కంట్రోల్ వోల్టేజ్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇదే పిన్ని కంట్రోల్ వోల్టేజ్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడైనా మనం 230 VCC కన్నా ఇంకా ఎక్కువ వోల్టేజ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదా జీరో చేయాల్సి వచ్చినప్పుడు కంట్రోల్ వోల్టేజ్కి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/3 VCC ఉంది కదా, ఈ 1/3 VCCని ఏం చేస్తారంటే కంపరేటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేద్దాం. ఇంకా ప్లస్ కనెక్ట్ చేద్దాం. ఈ 1/3 VCCని నెగిటివ్ని తీసుకొచ్చి 2కి అంటే ట్రిగ్గర్కి. ఇప్పుడు ఇది కంపరేటర్ 2. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఒక ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేయాలి. అదే ఫ్లిప్ ఫ్లాప్ అంటే మనకి నెక్స్ట్ స్టాప్లో వస్తుంది. ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటువంటివి ఒక RS ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుని ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఇప్పుడు ఎస్ యొక్క అవుట్పుట్ వచ్చేమో క్యూ. ఇక్కడ ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్ అనమాట. ఎస్ యొక్క అవుట్పుట్ని క్యూకి కనెక్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్ యొక్క అవుట్పుట్ వచ్చి క్యూ కాంప్లిమెంట్. అదేనమ్మా, ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్. ఎస్ యొక్క అవుట్పుట్ ఏమో క్యూ, అలాగే ఆర్ యొక్క అవుట్పుట్ ఏంటి క్యూ బార్. ఓకే, తర్వాత దీని నుంచి అవుట్పుట్ స్టేజ్ అంటే ఇది అవుట్పుట్ బ్లాక్ అనమాట. దీని నుంచి పిన్ 3కి ఇది అవుట్పుట్. అక్కడ క్యూని తీసుకొచ్చి ఒక ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయండి. వి రిఫరెన్స్ ఇది ఎమిటర్ కనెక్ట్ చేసాం. ఈ 4 రీసెట్ని మనం సాధారణంగా యూజ్ చేయము అర్థమైంది. అలాగే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకొక ట్రాన్సిస్టర్ Q1 కనెక్ట్ చేయండి. దీన్నే డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేండి ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ నెంబర్ పిన్ 7కి. అదేనా ఇప్పుడు ఒక్కొక్క పిన్ను ఏ విధంగా వర్క్ చేస్తున్నటువంటిది బ్లాక్ డయాగ్రామ్ ఆధారంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, చూడండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క IC555 యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది. ఇందులో ముఖ్యంగా మనకి 5 బ్లాక్స్ ఉంటాయి. ఏంటన్నట్లయితే ఫస్ట్ వచ్చి పొటెన్షియల్ డివైడర్ బ్లాక్. ఇది VCC అనేటువంటి వోల్టేజ్ని 3 రెసిస్టర్లు, ఇది 5 కిలో ఓం ఉన్నటువంటి 3 రెసిస్టర్ల ద్వారా గ్రౌండ్కి కలిపాం. అదేనా, ఇది వోల్టేజ్ డివైడర్ బ్లాక్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 కంపరేటర్ బ్లాక్స్ ఉన్నాయి, కంపరేటర్ 1, కంపరేటర్ 2. అలాగే ఒక ఫ్లిప్ ఫ్లాప్ అంటే మనకి నెక్స్ట్ దీని తర్వాత వచ్చే చాప్టర్లో ఇంకా క్లియర్గా వస్తే అప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం ఫ్లిప్ ఫ్లాప్ మామూలుగా నేర్చుకోండి ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఒక RS ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. అలాగే దీని నుంచి మళ్ళీ 2 బ్లాక్లు, ఒకటి డిశ్చార్జ్ బ్లాక్, ఇంకోటి అవుట్పుట్ బ్లాక్. అంటే ఇక్కడ మొత్తం 5 బ్లాక్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఇది వోల్టేజ్ డివైడర్గా మనం గమనించినట్లయితే ఈ వోల్టేజ్ డివైడర్ ఏం చేస్తుందంటే పొటెన్షియల్ని డివైడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ టెర్మినల్కి ఈ ఆర్కి మధ్యలో ఎక్కడ చూసినా ప్లస్ VCC ఉంటుంది. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్లకి మధ్యలో ఈ పాయింట్ దగ్గర చూసినట్లయితే మనకు వోల్టేజ్ ఎంత ఉంటుందమ్మా 2/3 VCC. అలాగే ఈ పాయింట్ దగ్గర చూసినట్లయితే కనుక 1/3 VCC ఉండడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఓకే, ఇక్కడ 8 పిన్ అంటే ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 8కి ప్లస్ VCCని ఇవ్వాలి. అంటే VCC అనేటువంటి వోల్టేజ్ని అప్లై చేయాలి బ్యాటరీ ద్వారా. అలాగే కంపరేటర్ 1లో పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి ఏం చేసాం 6కి ఇచ్చాం, ట్రెస్ హోల్డ్కి ఇచ్చాం. అదేనమ్మా. ఇక్కడ ట్రెస్ హోల్డ్ అంటే ఏం చెప్పొచ్చు, మనకి ఇచ్చినటువంటి
చూడండి ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి 212 VCC ఇచ్చాం కదా, దానికన్నా ఎక్కువ వోల్టేజ్ మనం ఇచ్చినప్పుడు మాత్రమే కంపరేటర్ నుంచి హై అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా. అంటే థ్రెష్ హోల్డ్ అనేటువంటిది ఏం చేయొచ్చు, ఈ 212 VCC ఉంది కదా, ఆ వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్ కానీ లేదా తక్కువ వోల్టేజ్ కానీ వచ్చే విధంగా చేసి, లేదా సమాన వోల్టేజ్ కానీ ఇచ్చి కంపరేటర్ నుంచి అవుట్పుట్ 1 వచ్చే విధంగా చేయడానికి వచ్చేటువంటి దాన్ని మనం థ్రెష్ హోల్డ్గా చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇక్కడ కంపరేటర్ యొక్క అవుట్పుట్ 1 అయినట్లయితే ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేటువంటి లో అవుతుంది అనమాట. అర్థమైందా. కంపరేటర్ యొక్క అవుట్పుట్ 0 అయితే అవుట్పుట్ వోల్టేజ్ హై అవ్వడం జరుగుతుంది. అదేంటంటే లాస్ట్ని చూద్దాం. అర్థమైంది కదా. ఇక్కడ పిన్ 6 అంటే థ్రెష్ హోల్డ్ చేసే పని ఏంటి, ఇక్కడ చూడండి కంపరేటర్ అంటే ఏంటి, రెండు వోల్టేజ్ని కంపేర్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కన్నా ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్కి ఇన్వర్టింగ్ టెర్మినల్ కన్నా ఎక్కువ వోల్టేజ్ ఉన్నట్లయితే, అంటే ఈ వోల్టేజ్ కన్నా ఈ పాజిటివ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎక్కువైనట్లయితే కంపరేటర్ అవుట్పుట్ 1 అవ్వడం జరుగుతుంది. ఒక అలా కాకుండా పాజిటివ్ టెర్మినల్ కన్నా నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎక్కువైనట్లయితే, అంటే 230 VCC ఎక్కువైనట్లయితే కనుక అవుట్పుట్ అనేటువంటి 0 రావడం జరుగుతుంది. అర్థమైందా. ఇప్పుడు ఈ కంపరేటర్ 1కి ఇన్పుట్ ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్కి కాకుండా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం ఇన్పుట్ని ఇచ్చుకోవడానికి ఈ థ్రెష్ హోల్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడమ్మా, పిన్ 5 వచ్చి కంట్రోల్ వోల్టేజ్కి ఇచ్చడం జరిగింది. అర్థమైందా. ఇక్కడ కంట్రోల్ వోల్టేజ్ అనేటువంటిది మనకు సాధారణంగా అంత అవసరం లేదు. అయితే ఎక్కువ వాటిలో ఈ కంట్రోల్ వోల్టేజ్కి ఏం చేస్తుంటే కెపాసిటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. 0.01 మైక్రోఫారడ్ ఉన్నటువంటి కెపాసిటర్ని ఇక్కడ పెట్టి రెండో టెర్మినల్ గ్రౌండ్ చేస్తున్నాం. అదే ఇక్కడ కెపాసిటర్ పెట్టి ఒక టెర్మినల్ దీన్ని కనెక్ట్ చేసి ఇంకో టెర్మినల్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అయితే సాధారణంగా మనకి కంట్రోల్ వోల్టేజ్ అనేటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు యూజ్ చేస్తామంటే దీన్ని ఏదైనా నాయిస్ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినప్పుడు వాటిని రెడ్యూస్ చేయడానికి, అదే మీ సర్క్యూట్కి సంబంధించిన నాయిస్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనుకున్నట్లయితే ఆ కంట్రోల్ వోల్టేజ్ అనేటువంటిది నాయిస్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పిన్ 5కి కంట్రోల్ వోల్టేజ్ అనేటువంటిది కలపడం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం కంట్రోల్ వోల్టేజ్ గురించి నేర్చుకున్నాం, థ్రెష్ హోల్డ్ గురించి నేర్చుకున్నాం, అలాగే ప్లస్ VCCని ఇక్కడ ఇస్తామని చెప్పి నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కంపరేటర్ 2 దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి 130 VCCని ఇచ్చాం. అవునా, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి 130 VCCని ఇచ్చాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ని పిన్ 2 కనెక్ట్ చేసాం. ఇక్కడ పిన్ 2 ఏంటి, ట్రిగ్గర్. పిన్ 2 ఏంటమ్మా, ట్రిగ్గర్. ఇక్కడ ట్రిగ్గర్ చేసే పని ఏంటి మరి చూడండి. ఇక్కడ చూడండి కంపరేటర్ 2 దగ్గర చూసినట్లయితే నెగిటివ్ టెర్మినల్ ట్రిగ్గర్ కనెక్ట్ చేసాం. ఈ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే చూడండి, నెగిటివ్ టెర్మినల్ దగ్గర అంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ 130 VCC కన్నా తక్కువ అప్లై చేస్తే, అదేనమ్మా ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర 130 VCC కన్నా తక్కువ ఉండే విధంగా మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటి హై అవుతుంది. ఈ వాల్యూ హై అయినట్లయితే 1 అయినట్లయితే R వాల్యూ 1 అవుతుంది ఫ్లిప్ ఫ్లాప్లో. అప్పుడు దీని అవుట్పుట్ 0 అవుతుంది. అర్థమైందమ్మా. దీని అవుట్పుట్ ఎప్పుడైతే 0 అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్పుట్ అనేటువంటిది జీరో అవ్వడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి, ఈ కంపరేటర్ వాల్యూ హై అయితే ఆర్ హై అవుతుంది, దాని అవుట్పుట్ క్యూ బార్ 0 అవుతుంది. అర్థమైందమ్మా. ఎప్పుడైతే 0 అయిందో ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేటువంటి లో అవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ అవుట్పుట్ లో అయింది అనుకోండి, R 0 అయింది అనుకోండి, క్యూ కాంప్లిమెంట్ 1 అవుతుంది, అవుట్పుట్ హై అవ్వడం జరుగుతుంది. అంటే దాంతో ఈ కంపరేటర్ 2 యొక్క అవుట్పుట్ వోల్టేజ్ లో అయితే బయట వచ్చేటువంటి అవుట్పుట్ హై అవుతుంది. అదేనమ్మా. అలా కాకుండా ఇది హై అయితే అవుట్పుట్ లో అవ్వడం జరుగుతుంది. అదేంటి ఇక్కడ చూడండి, ఈ RS ఫ్లిప్ ఫ్లాప్లో S యొక్క అవుట్పుట్ క్యూ, R యొక్క అవుట్పుట్ క్యూ కాంప్లిమెంట్. అదేంటమ్మా, S యొక్క అవుట్పుట్ క్యూ, R యొక్క అవుట్పుట్ ఏంటి క్యూ కాంప్లిమెంట్. అర్థమైందా. ఓకే చూడండి, ఇప్పుడు S వాల్యూ 1 అయింది అనుకోండి, క్యూ 1 అవుతుంది, క్యూ కాంప్లిమెంట్ ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ థ్రెషోల్డ్ ఏ విధంగా అయితే ఇక్కడ
కంపరేటర్ 1లో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి వోల్టేజ్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసామో, అలాగే ఇక్కడ కంపరేటర్ 2లో నెగిటివ్ టెర్మినల్కి ఈ వోల్టేజ్ చేంజ్ చేసుకోవడానికి ట్రిగ్గర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ గ్రౌండ్ ఎందుకంటే చూడండి, మనం ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవాలి అంటే మనం ఎలా మెజర్ చేయగలం? 2 పాయింట్స్ మధ్యలో మెజర్ చేయగలమన్నా. పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలంటే కంపల్సరీ 2 పాయింట్లు అనేటువంటి ఉండాలి. అందులో ఒక పాయింట్ హై వోల్టేజ్ తీసుకుంటే రెండో పాయింట్ మనం గ్రౌండ్తో కంపేర్ చేస్తాం, అవునా? అందువల్ల ఈ సర్క్యూట్లో ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కొలవాలన్నా సరే మనం గ్రౌండ్ని ఆధారంగా చేసుకుని కొలవడం జరుగుతుంది. అదేనా, అందువల్ల ఈ సర్క్యూట్లో ఈ వాల్యూస్ పొటెన్షియల్స్ అన్నింటిని కూడా గ్రౌండ్ బేస్ చేసుకుని కలుస్తున్నాం. అది గ్రౌండ్ని 1 కలుపుతున్నాం. అదేనమ్మా, 1 పాయింట్ వచ్చి గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు గ్రౌండ్ గురించి డిస్కస్ చేసాం. ట్రిగ్గర్ అలాగే రీసెట్ ఇక్కడ ఉంచుకోండి. రీసెట్ అనేది ఏంటంటే ఈ సర్క్యూట్లోకి ఏమైనా అన్వాంటెడ్ సిగ్నల్స్ వచ్చినట్లయితే ఒకసారిగా రీసెట్ నొక్కితే మొత్తం సర్క్యూట్ అనేటువంటి ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. అదేనమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ఆన్ చేసుకోవచ్చు కావాలి. అంటే ఈ రీసెట్ ఆప్షన్ అనేటువంటిది మనం సాధారణంగా యూజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. అదేనమ్మా, ఎప్పుడైనా అన్వాంటెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ రీసెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. పిన్ 4 వచ్చి రీసెట్ అనమాట. నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ని మనం పిన్ 3 నుంచి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చి డిశ్చార్జ్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే డిశ్చార్జ్. అలా ఈ డిశ్చార్జ్ గురించి మనం నేర్చుకోవాలన్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్లో క్యూ వాల్యూ కనుక లో అయినట్లయితే కనుక ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ యొక్క బేసిక్ కలిపినటువంటి వాల్యూ కూడా లో అవుతుంది కాబట్టి అప్పుడు దీని నుంచి వచ్చేటువంటి కలెక్టర్ వోల్టేజ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా. అలాగే క్యూ వాల్యూ హై అయినట్లయితే కనుక ఇక్కడ ఈ కలెక్టర్ నుంచి వచ్చేటువంటి వాల్యూ లో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే ఈ డిశ్చార్జర్కి ఇక్కడ బయట ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేయాలి. అదేనమ్మా, పిన్ 7కి ఒక కెపాసిటర్ని కలిపి రెండో టెర్మినల్ మనం యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్యూ వాల్యూ కనుక హై అయినట్లయితే ఈ ట్రాన్సిస్టర్ అనేటువంటిది ఆఫ్ అవుతుంది. ఎందుకంటే క్యూ హై అయితే ఎప్పుడైతే అయిందో కలెక్టర్ నుంచి వచ్చేటువంటి వోల్టేజ్ లో అవ్వడం జరుగుతుంది. లో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సర్క్యూట్ ఆఫ్లోకి వస్తుంది. ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. అదేమంటే దీని దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా క్యూ వాల్యూ లో అయినట్లయితే కనుక ఈ ట్రాన్సిస్టర్ అనేటువంటిది సాచురేషన్లోకి రావడం, అవుట్పుట్ అనేటువంటిది హైగా రావడం, కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డిశ్చార్జ్ పిన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది 7 నెంబర్ దగ్గర కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విధంగా ఈ IC555 యొక్క 8 లెగ్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, 8 పిన్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, అలాగే దాని బ్లాక్ డయాగ్రామ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అలాగే ఈ IC555 మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దీని యొక్క అప్లికేషన్లు ఏంటి అన్నట్లయితే కనుక యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్గా, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే పల్స్ డిటెక్టర్స్లో, ర్యాంప్ జనరేషన్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అదే మన అప్లికేషన్స్ వచ్చి యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, సెకండ్ వచ్చి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, అలాగే పల్స్ డిటెక్టర్స్, నెక్స్ట్ ర్యాంప్ జనరేటర్. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అటువంటివి నెక్స్ట్ కాన్సెప్ట్లు అన్నమాట. ఇవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం వీటి గురించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో IC555 ఉపయోగించుకుని యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఎలా వర్క్ చేసినటువంటిది చూద్దాం.
ఇందులో మీకు యాస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ రెండిట్లో ఏదో ఒక ఎస్ఏ అనేటువంటి కన్ఫామ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 ఎస్ఏలు మీరు చదువుకున్నట్లయితే యాస్టేబుల్ మల్టీవైబ్రేటర్, ఇక్కడ చూడండి యాస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అలాగే మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఈ 2 ఎస్ఏలు మనం బాగా చదివినట్లయితే ఇందులో ఈ రెంట్లో ఏదో ఒక ఎస్ఏ 99% కన్ఫామ్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకే.